ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థలు కూడా ఉన్నాయనంటే, ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో, ఏం ఆర్టిస్టులు ఉన్నారు, తొక్కేస్తున్నారా టాలెంట్ ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. అన్ఫార్చునేట్గా మనకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. అటు చూడు బే. సాక్షిలో నాకు సగభాగం ఉందంటున్నారు ఆవిడ. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో, అసలు నాకు పత్రిక లేదు, టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటది ఏంది? మొత్తం ఆవిడదే కదా. నాకు ఆశ్చర్యం అనిపించింది మొన్న చూస్తూ ఉంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు. అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీస్లో, నాకు తెలీదమ్మా. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే, ఆ పేపర్లో కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? అందులో ఒక చోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి, ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లు కాలిపోతాయి, ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి. ఏంటి బాబన్న ఇంకోసారి? ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులో దొరుకుతాయి, పైన దాంతకన్నా పైన హెచ్ఓడి ఆఫీసులలో కూడా దొరుకుతాయి. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్? ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా, సర్వర్లలో ఉండవా? అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మళ్ళా వాళ్ళ మీద పెడతారు, పెట్టి మన వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీడెవడండి బాబు, ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒకవైపున స్టేట్మెంట్, ఇవాళ ఈనాడులో స్టేట్మెంట్. నిన్న సాక్షిలో హెడ్లైన్స్, తాడిపత్రిలో ఎమ్మెల్యే, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. దీనికి మీరు ఏమంటారు సార్? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెళ్ళకు. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఫైల్స్ మావయ్యవచ్చు, లేని ఫైల్స్, అసలు కొన్ని పైసలు లేవు, అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.